అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురు సమారంభాం యతిశేఖర మధ్యమాం లక్ష్మీవల్లభ పర్యంతాం వందే గురు పరంపరాం. ఇది గురు ప్రార్థన ప్రతినిత్యము చేయవలసిన ఒక విధి. అలాగే సన్నిధికి వెళ్ళినప్పుడు మనము ఆ స్వామి ముందు మన పరిచయాన్ని కూడా విన్నవించుకోవాలి. అకృతిమత్వ చరణారవింద ప్రేమ ప్రకర్షావధిమాత్మవంతం పితామహం నాథమునిం విలోక్య ప్రసీద మద్వృత్తమచింతయిత్వా. స్వామి, నేను ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాను. పుణ్యమనే కార్యాలను చేయడంలో ఏమాత్రమూ శ్రద్ధ లేని వాడిని. అయినా కూడా నన్ను మా గురువుగారు నాథమునులను చూసి నన్ను అనుగ్రహించవలసినది అని ప్రార్థించాలి. ఇక అసలు భగవంతుని పొందాలి అంటే మనము ఏమి చేయాలి, ఏమి చేస్తే ఆ భగవంతుని మనం పొందగలుగుతాము అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఒక వ్యక్తికి ఒక 50,000 రూపాయలు ప్రతి నెల రావాలి అనుకుంటే ఆ వ్యక్తి దగ్గర కొంత మూలధనం ఉండాలి. ఒక 20 లక్షలు 30 లక్షలు ఉంటే దాన్ని మనము ప్రతి నెల ఒక 50,000 వచ్చేటట్లుగా చేసుకోవచ్చు. దీనికి మూలధనం అనేదే ప్రాధాన్యం. అలాగే భగవంతుని పొందాలన్నా కూడా కొన్ని పనులు చేయాలి. భగవంతుణ్ణి పొందకుండా ఉండటానికి గల కారణం ఏమిటి అంటే మనము చేసిన పాపాలు. ఆ పాపాల వల్ల వచ్చే కర్మ ఫలాలు ఇవి మనకు అడ్డు తగులుతూ ఉంటాయి. కాబట్టి మేవు తుంబ వినకలై విడుత్తుమిలేన్ ఓవుతలిన్ని ఉన్ కలల్ వణంగిత్తిలేన్ పావుతోల్ సీక్కన్నా ఎన్ పరంజుడరే కూవుకిన్నేను కాన్బాన్ ఎంగేత కూవువనే. భగవంతునికి మనకి మధ్యలో అవంతరాలు కలిగించేది పాపాలు. అటువంటి పాపాలు మనము చేయకుండా ఉంటే ఆ ఆటంకం పోతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనము పాపాలను చేయకుండా ఉండటమే దీనికి మంచి మార్గం. రెండవది, ఓవుతలిన్ని ఉన్కలల్ వణంగిత్తిలేన్. నిరంతరము ఆ స్వామి చరణాలకు నమస్కరిస్తూ ఉండాలి. అంటే ఆ స్వామి చరణాల మీద ధ్యాస కలిగి ధ్యానము చేస్తూ ఉండాలి. పాపాలు చేయకుండా ఉండము, స్వామి చరణాలను ధ్యానించము. అయినా కూడా మనకు స్వామి కనబడాలి. పావుతోల్ సీక్కన్నా ఎన్ పరంజుడవే. అంతా వ్యాపించిన కళ్యాణ గుణములు గల స్వామి, కూవుకిన్నేన్ కాన్వాన్, నిన్ను చూడాలని పిలుస్తున్నాను. ఎంగేత కూవువనే, ఎక్కడ ఉన్నావని పిలువను అని దీని అర్థం. స్వామిని చూడాలని పిలవటము, వెతకటము అందరూ చేసే పనే. కానీ ఇది ఎవరికీ సాధ్యం కాదు. ఆ స్వామి లభింపడు.
ఎందుకంటే మనము చేయవలసినది పాపాలను పోగొట్టుకోవాలి, స్వామిని ధ్యానిస్తూ ఉండాలి. ఈ రెండు చేసి తరువాత కూవుకి నేను కాన్బాన్ ఎంగేత కూవనే అనాలి. అవి చేయకుండా కేవలం వీటి మీద ఆధారపడితే స్వామి మనకు దుర్లభుడుగా ఉంటాడు. ఇక నమ్మాళ్ళవారు మొట్టమొదటిగా అనుగ్రహించిన దివ్యదేశము తిరువాయ్మొళి అనే దివ్య ప్రబంధంలో తిరుమల. కన్నావాన్ ఎన్నం మన్నోరు విన్నోర్కు తన్నార్ వెంగడ విన్నోరు వెర్పనే అని స్వామిని స్తుతించారు నమ్మాళ్ళవారు. మనము కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఈ పాసురాన్ని స్వామి ముందు అనుసంధానం చేయాలి. దీనివల్ల మనకు స్వామి అనుగ్రహము తొందరగా కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.